హే పీపుల్ నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జైన్ సొల్యూషన్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి అసలు పైథాన్ అంటే ఏంటి. సో ఒక హ్యూమన్ మెషిన్తో కమ్యూనికేట్ అవ్వాలన్నప్పుడు మనకు ఒక లాంగ్వేజ్ కావాలి కదా, అదే పైథాన్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ ఉన్నాడండి, ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నారు. సో ఇద్దరు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం కదా. అయితే తెలుగు అయినా చేస్తాం, హిందీ అయినా చేస్తాం, ఇంగ్లీష్ అయినా చేస్తాం. సో మనకి కంఫర్టబుల్ బట్టి మనకి ఏది ఈజీయో, మనకి ఏది వచ్చో ఆ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. అట్లానే ఇక్కడ కూడా ఒక హ్యూమన్ మెషిన్తో మాట్లాడాలన్నప్పుడు చాలా లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ పైథాన్ కానీ, C++ కానీ, జావా కానీ. సో మనకి ఏది కంఫర్టబుల్నెస్ ఇస్తుందో, ఏది ఈజీగా ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయొచ్చు. సో మనం పైథాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో పైథాన్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది పైథాన్ అంటే ఏంటి అంటే, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఈ 4 డిఫైన్ చేస్తారు కదా. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, హై లెవెల్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటెడ్ ఏంటి, స్క్రిప్టింగ్ ఏంటి. సో లైన్ బై లైన్ ఒకటి చూద్దాం. అని వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం పైథాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అంటామంటే, సపోజ్ ఒక పర్సన్ ఉన్నారండి, నేను ఒక పర్సన్కి టాస్క్ అనేది ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి టాస్క్ అంటే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో నేను 2 నెంబర్స్ అయితే 2, 3 అనేది ఈ పర్సన్కి ఇచ్చాను. సో ఎడిషన్ చేయమన్నా, యాడ్ చేయమన్నప్పుడు తను నాకు 5 అని చెప్పేసి అన్నాడు. అంటే ఏంటి, నేను ఒక టాస్క్ ఇవ్వగానే ఆడికి అవుట్పుట్ అనేది నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఇద్దరం అనేది హ్యూమన్స్, అట్లానే ఒక తెలుగు లాంగ్వేజ్లో అడిగాను. సో ఇద్దరికి అండర్స్టాండబుల్ వే ఉంది కాబట్టి ఇచ్చారు. సేమ్ టాస్క్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాను. ఎలా ఇవ్వాలి దీనికి అండర్స్టాండబుల్ వే అంటే, కోడ్ రూపంలో ఇవ్వాలి ఇలా. సో A = 2, B = 3, C = A+B, ప్రింట్ C. ఇలా ఇస్తే మిషన్కి అర్థమవుతుంది ఈ కోడ్. సో ఇలా ఇస్తే మనకి అవుట్పుట్ అనేది లైక్ 5 అని చెప్పేసి ఇస్తుంది మిషన్ అనేది. సో వీటిని ఏం చేసాం మనం, స్టెప్ బై స్టెప్ అనేది మిషన్కి ఇచ్చాం కదా. ఆ స్టెప్ బై స్టెప్ని ఏమని చెప్తామంటే, లైక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తాం. సో దీన్నే మనం ప్రోగ్రామ్ అంటాం. సో ప్రోగ్రామ్ మీనింగ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఇలా అన్నాం కాబట్టి మనం పైథాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్. సో సెకండ్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకు అన్నామంటే, హ్యూమన్ లాంగ్వేజ్ సిమిలర్గా ఉంటుంది. సో రీడ్ అండ్ రైట్ కూడా చేయొచ్చు. సపోజ్ నేను ఈ కోడ్ చూపించానండి, ఈ కోడ్ చూపించినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేసామని చెప్పేసి. ఎందుకంటే ఇది హ్యూమన్ లాంగ్వేజ్గానే ఉంది, సిమిలర్గానే ఉంది. అట్లనే మనం రీడ్ చేయొచ్చు, అట్లనే రాయొచ్చు కూడా. సో అంత ఈజీగా ఉంది కాబట్టి మనం పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అని చెప్తాం. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనకి కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ అంటే లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ లైన్, తర్వాత సెకండ్ లైన్, తర్వాత థర్డ్ లైన్, తర్వాత ఫోర్త్ లైన్, ఇలా ఫస్ట్ అయ్యాక సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిందండి, తర్వాత ఇది అయ్యింది. ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ స్టాప్ అనేది అయిపోతుంది. సో ఫోర్త్ లైన్కి వెళ్ళదు, సో ఇక్కడే స్టాప్ అయిపోతుంది. ఏమని చెప్తుంది అంటే, లైన్ 3లో ఎర్రర్ ఉంది అని చెప్పేసి చెప్తుంది. సో దాన్నే మనం ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే, లైక్ ఒక 5 year చైల్డ్ ఉన్నాడు. సో మనం ఏం చెప్పామంటే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది ఇచ్చాం. ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు, సపోజ్ 2, 3 అని చెప్పేసి ఇస్తే ఫస్ట్ 2 అని చెప్పేసి నెంబర్ వేసుకుంటాడు, తర్వాత సెకండ్ నెంబర్ తీసుకుంటాడు 3 అని చెప్పేసి. నేనేమన్నాను, ఎడిషన్ అని చెప్పాను కాబట్టి ప్లస్ సింబల్ వేసుకుంటాడు, తర్వాత 3 + 2 అని చెప్పేసి 5. ఇలా ఏంటి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి చేసుకుంటూ వస్తాడు కదా. సో ఇక్కడ కూడా అంతే, ఇంటర్ప్రిటెడ్ కూడా లైన్ బై లైన్ అని చెప్పేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దాన్ని ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫోర్త్ వన్. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏం కాదు, జస్ట్ ఆటోమేట్ టాస్క్. అంటే ఏంటంటే టాస్క్ని ఆటోమేట్ చేస్తుంది. సపోజ్ నేను ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి అన్నా, అన్నప్పుడు సపోజ్ దీన్ని నేను 5 times ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేను 5 times అనేది ఇది రాయాలి.
అదే 100 టైమ్స్ ప్రింట్ చేయాలన్నప్పుడు 100 టైమ్స్ రాయాలి. సో మనకి టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకే మనకి స్క్రిప్ట్స్ అనేవి వచ్చాయి. అంటే ఏంటంటే ఆటోమేటిక్గా చేస్తుంది ఒక చిన్న కోడ్తో. ఐఎన్ రేంజ్ 1000 ప్రింట్ హలో వరల్డ్ అంటే ఇలా రాస్తే ఈ కోడ్ మనకి 1000 టైమ్స్ అనేది హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తుంది. మనం 1000 టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి. ఈ స్క్రిప్ట్ వల్ల మనకి ఆటోమేటిక్ అనేది టాస్క్ జనరేట్ అవుతుంది కదా. సో అందుకే మనం పైథాన్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నాం. సో ఆటోమేటిక్ టాస్కే కాదు, ఇంకా ఏంటి ఫ్యూచర్స్ అంటే సింపుల్ సింటెక్స్. సో సింటెక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీరు సి కానీ జావా కానీ C++ కానీ సో వీటి గురించి మీకు తెలిస్తే మ్యాక్సిమం సింటెక్స్ అనేది ఫస్ట్ మెయిన్ మెథడ్స్ అనేవి యూస్ చేసి .h. సో జావాలో ఇంకో సింటాక్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం కాంప్లెక్స్ సింటాక్స్. ఓన్లీ పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్ ఉంటుంది, అదొకటి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్యూవర్ లైన్స్ ఆఫ్ కోడ్. అంటే ఏంటంటే మనం కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ అనేది చాలా తక్కువ లైన్స్ ఉంటుంది. సో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకుంటే మనకి ఓన్లీ 4 లైన్స్ వచ్చింది అంతే కదా. ఇలా 4 లైన్స్ వచ్చింది. అదే సి, జావా, C++ ఇవి యూజ్ చేస్తే మనకి 4 లైన్స్ కన్నా ఎక్కువ కోడ్ అనేది వస్తుంది. సో అందుకే పైథాన్ ఫ్యూయర్ లైన్స్ ఆఫ్ కోడ్ అంటారు. సో అందుకే వీటి వల్ల మనం పైథాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే కామెంట్లో నేను ఏదైతే చెప్తానో అది నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ అనేది రీడ్ చేయండి, మీకు అర్థమవుతుంది.